మీరు చెప్పండి. గత కొన్ని సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఫ్యామిలీలకు దూరంగా ఉండి పనిచేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు కొంత వెసులుబాటు చేసి జీపీఓలుగా అందరికీ పోస్టింగ్‌లు కొత్తగా ఇవ్వడం ఎట్లా చూస్తారు? చాలా సంతోషం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రజాప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే విఆర్ఏ వ్యవస్థ మొత్తం ఆపరేషన్ చేసి వివిధ డిపార్ట్మెంట్లకు ప్రమోషన్ అని చెప్పి సబార్డినేట్గా, రికార్డ్ అసిస్టెంట్గా, జూనియర్ అసిస్టెంట్గా పంపించి సుదూర ప్రాంతాలకు సంగారెడ్డి డిస్టిక్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ 450 కిలోమీటర్ల దూరం వేసి ఆ వయసులో చాలామంది ఏమైందంటే వాళ్ళ అమ్మ నాన్న ఆరోగ్యం బాగాలేక పిల్లలు చిన్న పిల్లలు ఉండి అటు ఓలేక అటు పిల్లలు చూసుకోలేక చాలా ఇబ్బంది పడ్డం. అన్నప్పటికీ ప్రజాప్రభుత్వం ఈరోజు మన రేవంత్ ముఖ్యమంత్రి గారు మాకు ఈ అవకాశం ఇచ్చి జీపీఓగా తీసుకోవడం చాలా సంతోషం. మేమైతే మన ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే విఆర్ఏ అంటే అసలు పోయిన ప్రభుత్వానికి ఎంత తెలుసా కానీ విఆర్ఏ అంటే ఊరికి చాలా పట్టున్న వ్యక్తి. గ్రామంలో ప్రతి విషయం తెలుసా అతనికి. విఆర్ఏకు ఆ ఊర్లో పరంపో ఎక్కడ ఉంది, లవాని పట్టు ఎక్కడ ఉంది, అసలు ఊర్లో జనాభా ఎంత అలా సమస్యలు ఏంది, ఆ ఊరు గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా తెలిసి ఉంటుంది విఆర్ఏ అంటే. అలాంటి వ్యవస్థను రద్దు చేసి తీర నష్టం చేశాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్కు తీర నష్టం చేశాడు. రాష్ట్రానికి కూడా చాలా నష్టం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు మాకు మళ్ళీ జీపీఓ తీసుకొని మన ప్రజాప్రభుత్వం మళ్ళీ జీపీఓ తీసుకొని సొంత జిల్లాకి తీసుకొచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు మన ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎల్లవేళలా మేము వాళ్ళకు కృతజ్ఞతతో ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే మేము జీపీఓ మా మీద నమ్మకం ఉంచి జీపీఓ మమ్మల్ని తీసుకున్నందుకు ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు ఇస్తాం. మంచిగా పనిచేసి గతంలో మన బత్తగాల్చి మీద వేసినట్టు దొంగలని చెప్పిండు గత కేసీఆర్ గారు. అలాంటి మాటలు అబద్ధం మాటలు చెప్పేసి ఎవరో ఒకరు చేసిన తప్పుకు మొత్తం వ్యవసాయంగా నాశనం చేసేసి ఈరోజు మేము ఏమంటున్నామంటే జీపీఓ వ్యవస్థ ద్వారా మేము రేపు పొద్దున మంచి పేరు తెచ్చి మా రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడతామని తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే ధరణి తెచ్చారో వీళ్ళు కొత్తగా భూభారతి అనే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ధరణిలో జరిగిన తప్పుని భూభారతిలో వెసులుబాటు కల్పించే అవకాశం కల్పిస్తుంది. చాలా ఒక విషయం చెప్పాలంటే ధరణికి భూభారతికి చాలా తేడా ఉంది. ఈ మామూలు వ్యక్తులకు సమాజానికి తెలియకపోవచ్చు ప్రజలకు, కానీ ధరణి అంటే ఏ చిన్న సమస్య ఉన్నా సరే, ఒక పేరులో కరెక్షన్ ఉన్నా, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే, ఒక విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు చేయలేరు, దాన్ని సరి చేయలేరు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కలెక్టర్ దగ్గర సామాన్య ప్రజలు వెళ్ళలేరు కదా. అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, చాలా ఇబ్బందులు పడ్డారు. నాకు తెలిసి నేను మా విలేజ్ చూసిన 80% క్లియర్ ఉన్నప్పుడు క్లియర్గా ఉన్నాయి. 20% ఇప్పటివరకు క్లియర్ కాదు. 2020 నుంచి ఇప్పటివరకు క్లియర్ కాలేదు. ధరణి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు క్లియర్ కాలేదు. ప్రజాప్రభుత్వం ఇప్పుడు భూభారత్ తెచ్చి ఎంఆర్ఓకి అథారిటీ ఇచ్చింది, అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎంఆర్ఓ దగ్గరికి నుంచి ఆర్డీఓ కోవచ్చు, ఆర్డీఓ నుంచి జేసీ దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఈ భూభారత్ చట్టం. 100% ఈ భూ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తానని నేను గారాగండిగా చెప్తున్నా. తప్పకుండా భూ సమస్యలు మొత్తం తీరిపోతాయి 100%. ఇది అయితే గతంలో మీరు రకరకాల డిపార్ట్మెంట్లలో పనిచేశారు, మళ్ళీ తిరిగి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్కే వచ్చారు. సో మీరు ఇప్పుడు ఈ సందర్భంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీకు ఇప్పుడు జీపీఐ ఇస్తున్నారో ఈ సందర్భంగా మీరు ప్రజలకు మళ్ళీ తిరిగి ఎలా సేవలు అందించబోతున్నారు? మంచి మంచి ప్రశ్న. మేము గతంలో విఆర్ఏ చేసినప్పుడు కూడా గ్రామంలో చాలా సేవ చేసినాం. మా సేవలు అంటే అందరికీ తెలియదు, గ్రామంలో ప్రజలకు తెలుసు మేము ఎట్లాంటి సేవ చేసినాం. ఏ సమస్య వచ్చినా ఒక విఆర్ఏ దగ్గరకు వచ్చి అడుగుతాం. తర్వాత మమ్మల్ని అబ్బాయి చేసి వేరే వేరే డిపార్ట్మెంట్ పంపించినా మళ్ళీ తిరిగి వచ్చిందాం కదా, అంతకంటే ఎక్కువ కృషి చేస్తాం. ప్రజలకు సేవ చేస్తాం. ప్రభుత్వం యొక్క ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేస్తాం. న్యాయంగా నీతిబద్ధంగా పనిచేస్తాం, ధర్మబద్ధంగా పనిచేస్తాం. ప్రతి మనిషికి మేము సేవ చేస్తాం. ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళకి అందుబాటులో వచ్చేటట్టు చాలా పెద్ద కృషి చేస్తాం. ఎక్కువ టైము మేము ప్రజల కోసం పనిచేస్తామని, ప్రజాసేవ బాగా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు కొత్తగా మళ్ళీ తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తున్నారు, అయితే ఈ సందర్భం ఏదైతే ఉందో ఇప్పుడు మీరు నియామక పత్రాలు తీసుకోబోతున్నారు, ఈ సందర్భంలో మీరు రేవంత్ రెడ్డి గారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు? చాలా గొప్ప విషయం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము నియామక పత్రాలు తీసుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం. మా జన్మత మా కుటుంబంతో సహా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం. ఈరోజు ఆయన ఇచ్చిన ఈ జీపో నియామక పత్రం వేయడం వల్ల మేము చాలా సంతోషంగా మా 5,000 కుటుంబాలలో ఒక వెలుగు నింపండి. ఈరోజు మా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.